రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గతంలో మణికొండ మాజీ డీఈఈ దివ్యజ్యోతి భర్త సువర్ణ శ్రీపాద్ తన భార్య అవినీతి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దివ్యజ్యోతి ప్రతిరోజు లంచం డబ్బుని ఇంటికి తీసుకువస్తుందని శ్రీపాద్ ఆరోపించారు. తమ నివాసంలో 20 లక్షల నుండి 30 లక్షల రూపాయల కట్టలను తన భార్య దాచిందని తెలిపాడు. ఈ ఆరోపణల ఆధారంగా దివ్యజ్యోతి గతంలో పనిచేసిన మణికొండ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారణను చేపట్టారు. దివ్యజ్యోతి అప్రూవల్ చేసిన ఫైళ్లను పరిశీలించడానికి ఏసీబీ అధికారులు తమ వెంట తీసుకెళ్లారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. మణికొండ మాజీ డిఈ ఏదైతే భర్త తన భార్య అవినీతి వీడియోలు అయితే మొత్తానికి దీనికి సంబంధించి పోస్ట్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే దివ్యజ్యోతికి సంబంధించి ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా అదే కార్యాలయంలోని ఇప్పటికే తనిఖీలు అయితే నిర్వహిస్తూ, అంటే ఏదైతే గతంలో డిఈ దివ్యజ్యోతిపై తన భర్త అయితే అవినీతి ఆరోపణలు అయితే చేశారు. అందుకు సంబంధించి గతంలో పనిచేసిన మణికొండ మున్సిపల్ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. దివ్యజ్యోతి అప్రూవల్ చేసిన ఫైల్ ని పరిశీలించడానికి కూడా ఏసీబీ అధికారులు అయితే దాన్ని అయితే తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో ఏదైతే దివ్యజ్యోతిపై ఆమె భర్త కూడా అవినీతి వీడియోలన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. దివ్యజ్యోతి ప్రతిరోజు పని నుండి లంచం డబ్బు ఇంటికి తీసుకొస్తుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న పౌరాధికారి భర్త ఏదైతే సువర్ణ ప్రసాద్ కూడా ఆరోపించారు. మణికొండ మున్సిపాలిటీలోని మాజీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దివ్యజ్యోతి అయితే అందులో పనిచేస్తుంది. ఆమె భర్త ఏదైతే అవినీతికి సంబంధించి ఆమె చేస్తున్న అన్నింటిలో కూడా బయట పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏసీబీ అధికారులు కూడా దివ్యజ్యోతి పనిచేసిన కార్యాలయంలో కూడా పూర్తిగా వెరిఫై చేశారు. అలాగే దివ్యజ్యోతి సైన్ చేసిన ప్రతి ఫైల్స్ ను కూడా ఇప్పటికీ ఏసీబీ అధికారులు అయితే తీసుకెళ్లారు. ఆమె ఏమేమి ఫైల్స్ మీద సంతకం పెట్టింది, ఎక్కడెక్కడ ఎంత లంచాలు తీసుకున్నారు, ఏది అక్రమంగా ఇచ్చిన ఫైల్ సంతకాలకు సంబంధించి పూర్తి వివరణ అయితే చేపట్టనున్నారు. మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.